Could be us. So back to what I was saying. Could be us. పొగ త్రాగటము, మద్యం సేవించటము ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు చూసినట్లయితే ఒక ప్రఖ్యాతిగాంచిన అగస్త్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే ఒక ఆసుపత్రిలో ఉన్నాము. దీని ప్రత్యేకత ఏంటంటే, మనకు తెలిసిన మన పరిశీలనలో ఉన్నదాని ప్రకారము కీళ్ళు మార్పిడి చేయటంలో ప్రసిద్ధిగాంచినట్టుగా మన పరిశీలనలో తేలింది. దానికి సంబంధించింది మనము దీని నేపథ్యం గమనిస్తే, మరి ఈ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్ గారికి కూడా మన సింగరేణి నేపథ్యం ఉన్నట్టు తెలిసింది. మరి ఆ వివరాలు కూడా మనం ప్రస్తుతం డాక్టర్ గారి దగ్గర ఉన్నాము. వారిని అడిగి వారి నేపథ్యం ఏంటిది, నీ రిప్లేస్మెంట్ ఏంటి, హిప్ రిప్లేస్మెంట్ ఏంటిది, మరి వీరి దగ్గర ఎంతమంది ఆపరేషన్స్ జరిగాయి అనే వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి సార్. గుడ్ మార్నింగ్, నమస్తే అండి. సార్, మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. ప్రత్యేకంగా మా వ్యూయర్స్కు, అంటే సామాన్య ప్రజానికానికి, అలాగే ముఖ్యంగా సింగరేణి కార్మికులకు కూడా ఇప్పుడు చాలామంది జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నారు. దీంట్లో మీ దగ్గర ప్రత్యేకత ఉన్నది, ప్రత్యేక వైద్య నిపుణులని మా నోటీస్కి వచ్చింది. దీని గురించి అసలు సింగరేణితో మీకున్న అనుబంధం ఏంటిది, మీ కుటుంబ నేపథ్యము, మరి ఇక్కడ వైద్యశాల ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు, మీరు ఎటువంటి సర్జరీలు చేశారు అనేది మా సింగరేణి కార్మికులకు, వ్యూయర్స్ అందరు కూడా తెలియజేద్దామని మా ఉద్దేశం సార్. కామన్ మ్యాన్ కామెంట్స్ ఛానల్కి శుభాకాంక్షలు, నా యొక్క ధన్యవాదాలు. సో ముందుగా నేను డాక్టర్ శ్రీనివాస్ ఎగ్గెన, ఎయిమ్స్ హాస్పిటల్స్ మంచిర్యాల్. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, ట్రామా, జాయింట్ రికన్స్ట్రక్షన్, లింబ్ రికన్స్ట్రక్షన్ అండ్ పీడియాటిక్ ఆర్థోపెడిక్, నీ రిప్లేస్మెంట్ అండ్ స్పైన్ సర్జన్. సో నేను ఇదివరకు ఐ వర్క్డ్ ఇన్ టాప్ మోస్ట్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా అండ్ యూకే. ఇండియాలో నేను గంగా హాస్పిటల్ కోయంబత్తూర్లో, మళ్ళీ హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్స్లో, బర్డ్ హాస్పిటల్స్లో, జిఎస్ కులకర్ణి మీరజ్ హాస్పిటల్స్లో, ఇంకా చాలా హాస్పిటల్స్లో వర్క్ చేసినాను. యూకేలో గుడ్ హోప్ హాస్పిటల్స్, హార్ట్లాండ్, సోలిహల్ హాస్పిటల్స్లో వర్క్ చేసినాను. అక్కడ నేను ఇప్పుడు ఇదివరకు చెప్పినట్టుగా అన్ని ఆర్థోపెడిక్ సంబంధించిన జాయింట్ రిప్లేస్మెంట్ నుంచి మొదలుకొని స్పైన్ సర్జరీ వరకు అన్నిట్లో నైపుణ్యం పొందేసిన తర్వాత, నాకు మా డాడీ గారు సింగరేణిలో RK6లో సర్దార్గా వర్క్ చేసినారు. సో నాకు సింగరేణి నేపథ్యం RK7, RK6లో రెండిట్లో వర్క్ చేసినారు. సో సింగరేణి నేపథ్యంలో ఉన్న తర్వాత ఇక్కడ మన ఏరియాకి వచ్చేసి సర్వీస్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతోటి వచ్చి ఎయిమ్స్ హాస్పిటల్స్ పెట్టడం జరిగింది. వెరీ గుడ్, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఎయిమ్స్ హాస్పిటల్స్ ఇప్పటికి ఎస్టాబ్లిష్ అయ్యి 3.5 years కంప్లీట్ అవుతున్నది. ఆల్మోస్ట్ ఇంకొక 3 months అయితే 4 years అవుతుంది. ఇప్పుడు వరకు మనము ఆర్థోపెడిక్కి సంబంధించి, జాయింట్ రిప్లేస్మెంట్కి సంబంధించింది, నీ రిప్లేస్మెంట్ అండ్ హిప్ రిప్లేస్మెంట్, ఓవరాల్గా 450 సర్జరీస్ ప్లస్ చేసాం. సో నీ రిప్లేస్మెంట్లో ఆల్ సార్ట్ ఆఫ్ నీ రిప్లేస్మెంట్ అంటే ఓన్లీ సో ప్రైమరీ నీ రిప్లేస్మెంటే కాకుండా రివిజన్ నీ రిప్లేస్మెంట్, మల్టిపుల్ కొమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకు, కొంతమందికి షుగర్, బీపీ, కార్డియాక్ ప్రాబ్లం, రీనల్ ప్రాబ్లం, దాంతోపాటు ఊపిరితిత్తులు, లంగ్స్ ప్రాబ్లం, వీటి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని రెక్టిఫై చేసేసి మనం చేయడం జరుగుతున్నది. సో చాలామందికి ఒక అపోహ ఏమంటే, బైపాస్ అయిన వారు నీ రిప్లేస్మెంట్ చేసుకోవచ్చా లేదా, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు చేసుకోవచ్చా లేదా. ఇక్కడ మన ముందే ఉన్నారు పేషెంట్స్, బైపాస్ అయిన సర్జరీ పేషెంట్, ప్లస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్, డయాలసిస్లో ఉన్న పేషెంట్స్, లంగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. సో వీళ్ళు అందరికీ మనం వారి ఆ ఒక కొమార్బిడిటీస్ని ముందు ఫస్ట్ రెక్టిఫై చేసేసి తర్వాత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. రైట్, ఎగ్జాక్ట్లీ. దాంతోపాటు మనం రీసెంట్గా ఒక నీ రిప్లేస్మెంట్, ఆ పేషెంట్ లక్ష్మి అని చెప్పేసి 35 years కొమార్బిడ్, చిన్న ఏజ్లో 35 years. అది రేర్ పాసిబిలిటీ. యాక్చువల్గా 50 years తర్వాత ఆపరేషన్ చేస్తాము, కానీ తనకి ఏమంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తోటి, కీలవాతంతో నడవలేని స్థితిలో కంప్లీట్గా జాయింట్ యాంకులోసిస్ అంటాం. అంటే ఈ జాయింట్ ఒకదానికొకటి నార్మల్గా సర్వసాధారణంగా మోకాలు ఇలా ఉంటుంది. సో పైన కింద మీరు చూసినట్టయితే
పైన కింద చూసినట్టయితే ఇలా ఇది గుజ్జు, దీన్ని కార్టిలేజ్ అంటాం. సో కింద పైన గుజ్జు ఉంటుంది, దీని మధ్యలో ఇది మెనిస్కే అంటాం, వాషర్ లాంటి మెటీరియల్. ఇప్పుడు ఇది నార్మల్గా ఉన్నది. అయితే ఇక్కడ చూసినట్టయితే మొదటి దశలో కొంచెం అరుగుదల ఉన్నది. సో రైట్, అరుగుదల. సో అది మీడియల్ జాయింట్ స్పేస్. ఫస్ట్ మన వెయిట్ మీడియల్ నుంచి అంటే ఇటువైపు నుంచి పాస్ అవుతుంది కాబట్టి అటు ఫస్ట్ అరుగుదల ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇది చూసినట్టయితే ఇక్కడ మీడియల్గా మళ్ళీ లేటరల్గా రెండు వైపులా పూర్తిగా అరిగింది. సో మనం ఈ దశ వరకు కన్జర్వేటివ్గా ట్రీట్ చేయొచ్చు, అంటే మందులతోటి ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ తోటి ఎక్సర్సైజ్ చేయించుకుంటూ ట్రీట్ చేయొచ్చు. సో ఒక్కసారి ఈ థర్డ్ స్టేజ్ దాటింది అని అంటే ఇంకా దానికి వేరే మార్గం లేదు, ఖచ్చితంగా రిప్లేస్మెంట్ చేసుకోవాల్సిందే. సో థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ ఆర్ ద ట్రూ ఇండికేషన్స్. అయితే థర్డ్ స్టేజ్లో కూడా కొంతమందికి నొప్పి లేకుండా ఉన్నప్పుడు ఒకటి మెడిసిన్స్ తోటే, నొప్పి తక్కువ ఉన్నప్పుడు మెడిసిన్ తోటే ట్రీట్ చేస్తాం. ఖచ్చితంగా నొప్పి భరించలేము అన్న స్టేజ్లో వాళ్ళు వచ్చినప్పుడే మనం నీ రీప్లేస్మెంట్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్టయితే రీప్లేస్మెంట్ అంటే ఏం మారుస్తారు మీరు? ఇప్పుడు మనం ఇది చూసినారు చూడండి, ఇది ఎంత నార్మల్గా ఉన్నది, దీన్ని ఇప్పుడు ఇక్కడ పూర్తిగా అరిగింది. ఈ అరిగిన పార్ట్ని మనం కంప్లీట్గా తీసేస్తాం. ఇప్పుడు పైన కింద మొత్తం కంప్లీట్గా, ఇది ఫీమర్ అంటాము, ఇది టిబియా అంటాము. ఇది లోయర్ ఎండ్ ఆఫ్ ద ఫీమర్ని, టిబియాని ఇది కంప్లీట్ కట్స్ చేసేసి మళ్ళీ దాని ప్లేస్లో ఈ ఆర్టిఫిషియల్గా ఏదైతే ఉంటాయో ఇంప్లాంట్స్, దీనిలో చాలా రకాలు ఉంటాయి. సో మన దగ్గర ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఈ రకంగా ఉంటుందండి. ఇదే రకంగా ఉంటుంది. సో ఇది ఇంపోర్టెడ్. ఐ షుడ్ నాట్, నేను బ్రాండ్ చేయదలుచుకోలేదు ఒక ఇంప్లాంట్కి సంబంధించి. బట్ ఇక్కడ మనం ఏది వేసినా కానీ హై ఎండ్ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ మాత్రమే వేస్తాం. సో జస్ట్ నామ్కి ఫర్ నేమ్ సేక్ చెప్పాలంటే డెప్యూ అని చెప్పేసి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కానీ, స్మిత్ అండ్ నెఫ్యూ కానీ, స్ట్రైకర్ కానీ, సో ఇలాంటి ఇంపోర్టెడ్ మ్యాక్స్ అని ఇలాంటి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తోటి చేసిన మట్టుకే వేస్తాను. అయితే దీంట్లో రకాలు ఉంటాయి అంటారు సార్, మరి అది ఎగ్జాక్ట్లీ సంథింగ్ రైట్. సో సిరామిక్ అనేది మనకు హిప్ రీప్లేస్మెంట్కి సంబంధించి వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఆక్సినియం, టైటానియం. సో టైటానియం కింద అది టైటానియం ఉంటుంది, పైనది కోబాల్ట్ క్రోమియం ఉంటుంది, ఇది ఎక్స్ లింక్డ్ పాలీ అంటాం. సో దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇంకా ఆక్సినియం తోటి అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా హయ్యర్ ఎండ్ మన దగ్గర చాలా మందికి అవే చేశాం. సో వీటితోటి దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది నీ రీప్లేస్మెంట్. అంటే సాధారణంగా ఒక్కసారి నీ రీప్లేస్మెంట్ అయితే మీ అన్నట్టు హై ఎండ్ తోనే ఎంత కాలం వరకు వారు ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు? 25 to 30 years. అంటే నియర్ టు ఎండింగ్ స్టేజ్ వరకు. అందుకని మనం ఏం చేస్తామనంటే సాధ్యమైనంత వరకు 50 years తర్వాత ఆపరేషన్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు మనం లక్ష్మి పేషెంట్ని చూసుకున్నట్టయితే తను నడవలేకుండా ఆల్మోస్ట్ బెడ్ రిడన్, ఆమెను టాయిలెట్కి కూడా వేరే వాళ్ళు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇద్దరు పట్టుకొని టాయిలెట్కి తీసుకెళ్ళి కంప్లీట్గా ఫ్యూజ్, ఇక్కడ కాలు మలుచుకోవడానికి కూడా వీలు కాకుండా కట్టే, జస్ట్ లైక్ ఇలా స్టిక్ కంప్లీట్గా ఫ్యూజ్, యాంకలోసిస్ అంటాం. సో తనకు అయితే ఇలా కీళ్ళవాతం ఉన్న రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎముకల బలం కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. సో ఇలాంటి ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి సివియర్ ఆస్టియోపోరోసిస్, సో దాని ఎముకల సాంద్రత పెంచినప్పటికీ కూడా అంతగా పెరగలే. సో తను నడవలేని పరిస్థితి, ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసేసి ఇంకా కాళ్ళ మీద పడిపోయి ఇంకా బ్రతకదు, సూసైడ్ చేసుకుంటుంది అనే స్టేజ్లో అన్నీ వాళ్ళు వేరే హాస్పిటల్స్ హైదరాబాద్లో చాలా తిరిగినారు. బట్ ఫార్చునేట్లీ మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను కూడా కొంచెం నిరాకరించడం జరిగినది. ఏమంటే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ మంచిగానే ఉంటుంది, బట్ అట్లాంటి కాంప్లెక్స్ కేసెస్ ఏమంటే కొంచెము ఆలోచించి చేస్తాం. సో బట్ ఇంకా తప్పదు, మీరు ఏమైనా చేసినా మీ మీద నేను వదిలేస్తున్నాను, మీరు ఏది చేసినా పర్వాలేదని వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత దెన్ పేషెంట్కి చేసాం. నెక్స్ట్ ఆపరేషన్ చేసిన డే నుంచే నడుస్తుండే, ఆల్మోస్ట్ నెక్స్ట్ డే నుంచి కంప్లీట్గా బరువు ఫుల్ వెయిట్ చేసి కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ వచ్చేసింది. అయితే ఒక ముఖ్యమైన విషయం అండి, ఇప్పుడు సాధారణంగా నీ రీప్లేస్మెంట్ అంటే హైదరాబాద్ సంథింగ్ ఆ ప్రాంత కార్పొరేట్ ఏరియాలో కార్పొరేట్ హాస్పిటల్ చేసుకుంటున్నారు. రైట్, వాళ్ళకు దాదాపు 2 lakhs దాకా ఖర్చు అవుతుందని తెలిసింది. మరి మీ దగ్గర చాలా తక్కువ ఖర్చులో, అంటే మీతో పాటు ఇంకొక హాస్పిటల్ ఏదో ఉంది, దాదాపు 1 lakh మీరు రీప్లేస్మెంట్ చేస్తున్నట్టు తెలిసింది మాకు. మరి
అది ఎలా సాధ్యమవుతుంది? 1 lakh అనేది సాధ్యం. మామూలుగా ఇండియన్ ఇంప్లాంట్స్ చేస్తే తప్పితే సాధ్యపడదండి. నేను ఒక పేషెంట్ రిక్వెస్ట్ చేయడంతో ఒక పేషెంట్కి చేశాను. ఆ తర్వాత కొంచెం మైల్డ్గా పెయిన్ అని అనేసరికి ఇంకా నెక్స్ట్ ఎవరికి కూడా ఆ సర్జరీ చేయలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 450+ నీ రిప్లేస్మెంట్స్ చేయడం జరిగినది. బట్ ఎవరికి అందరికీ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ ఎస్ఎస్ఏ చేసినాం. సో 100% సక్సెస్ రేట్ ఉంది ఇప్పుడు మన. అంటే ఇప్పుడు ఒక రిప్లేస్మెంట్ మన దగ్గర ఇప్పుడు కార్పొరేట్కు మన దగ్గర తీసుకుంటే ఎంత వేరియేషన్ ఉండొచ్చు? 1 lakh వేరియేషన్ ఉన్నది. 1 lakh. డియర్ వ్యూవర్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి ఎక్కడికో పోయి ఏదో రాలగొట్టుకున్నట్టు ఉన్నది కాకుండా ఇప్పుడు హైదరాబాద్ పోవటం వల్ల అక్కడ ఖర్చులు, అక్కడ ఉండటానికి, ఆ రెసిడెంట్స్ తినటానికి, పడుకుంటానికి అన్ని విధాల కనీసం నీళ్ళు కూడా కొనుక్కోవాలి ఫ్రెండ్స్. మరి మనకు అందుబాటులో ఉన్న మంచిర్యాల ప్రాంతంలో ఒక అద్భుతమైన రీతిలో ఇక్కడ నేను నీ రీప్లేస్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. మళ్ళీ దట్ సింగరేణి కూడా రిఫరెన్స్ అంటే సింగరేణి హెల్త్ కార్డు, భవిష్యత్తులో సింగరేణి రిఫరెన్స్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెగ్యులర్గా రిఫరెన్స్ వస్తుంటాయండి. సింగరేణి నుంచి 9 మ్యాక్సిమం ఈ మధ్య ఇంతకుముందు హైదరాబాద్కు పంపేది మన దగ్గరికే పంపుతున్నారు. సో హెల్త్ కార్డు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా నేరుగా వస్తున్నారు. ఓకే సార్, మరి ఇప్పుడు మీరు ఈ మోకాలు నొప్పులతోని, నడుము భాగం నొప్పులతో బాధపడే వరకు ఒక వైద్య నిపుణులుగా మీరు ఇచ్చే సందేశం ఏంటండి? ఫస్ట్ ఇప్పుడు ఈ మధ్యకాలం చూసినట్టయితే చాలామంది చివరి దశలో వస్తున్నారండి. సో చివరి దశ వరకు తీసుకోకూడదు. నాటు వైద్యం అని చేయించుకుంటూ ప్లస్ ఇంకొకళ్ళి క్వాక్స్ వేరే అవగాహన లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి తీవ్రమైన స్టేజ్లో మన దగ్గరికి రావడం జరుగుతున్నది. అయితే అంత చివరి దశకు వచ్చినాక స్టేజ్ 4 తర్వాత మొన్న ఒక పేషెంట్కి కంప్లీట్ సబ్లక్సేషన్ అంటే కీలు పక్కకు తొలగిపోయిన స్టేజ్లో వచ్చేసినారు. అలాంటిది సర్జరీ చేశాము, బాగా ఉంది. కాకపోతే వాళ్ళకు అయితే మనం నార్మల్ నీ రీప్లేస్మెంట్ రెగ్యులర్గా చేసినప్పుడు దాని యొక్క సక్సెస్ రేటు ఓవరాల్గా 98% సక్సెస్ రేట్ ఓవరాల్గా. బట్ మన దగ్గర బై గాడ్స్ గ్రేస్ లక్కీలీ వీ గాట్ 100% సక్సెస్ రేట్. అయితే కానీ ఒక్కసారి సబ్లక్సేషన్ ఇది దాని చివరి దశకు వచ్చిన తర్వాత పక్కకు వచ్చిన దాంతో వచ్చే కాంప్లికేషన్స్ తోటి మనం సర్జరీ చేస్తే ఏమవుతుంది అని అంటే దాని యొక్క సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో అలాంటి స్టేజ్కి తీసుకురాకూడదండి. ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ వెంకటస్వామి గారు ఉన్నారు, వాళ్ళ వైఫ్ కూడా నడవలేని స్టేజ్లో స్పైన్ వెన్నుపూసకు సంబంధించి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. 4 days కంప్లీట్గా నేను ముందుగా నిరాకరించడం జరిగినది. ఎందుకనంటే ఆల్మోస్ట్ కాలు పడిపోయిన స్టేజ్. సో కుడ్ నాట్ కంప్లీట్ బెడ్ రీడన్ తను కూడా. సో అట్లా చాలామంది ఇంకొకరు కాడా ఈక్వినా సిండ్రోమ్ అంటాం, వెన్నుపూసకు సంబంధించింది, టాయిలెట్ ఆగిపోవడము, కాళ్ళు వడిపోవడం, కాళ్ళు నడవలేని స్టేజ్లో ఉండడము. సో ఇది ఎమర్జెన్సీ అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఒక 4 months బ్యాక్ కాడా ఈక్వినా చేయాల్సి వచ్చింది. నైట్ 2 o'clock వచ్చినారు, 6 hours లోపల వాళ్ళకి సర్జరీ చేయాలి. 4:30కి మార్నింగ్ 4:30కి మనం సర్జరీ చేయాల్సి వచ్చింది. సో అందుకని అలాంటి దశ తీసుకురాకుండా మనము అయితే వెన్నుపూసకు సంబంధించి మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రతి దానికి ఆపరేషన్ అవసరం లేదండి. ముందుగా వస్తే మెడిసిన్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ వీటితోటి ట్రీట్ చేసేసి మనం తక్కువ చేసుకునే అవకాశం ఉన్నది. అయితే ఇవి కాకుండా నెక్స్ట్ ఆపరేషన్ని ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు మోకాళ్ళకు చిప్పకు సంబంధించింది మనం ఇంజెక్షన్ చేస్తాం. బట్ స్టడీస్ ప్రకారంగా 4th స్టేజ్లో ఇంజెక్షన్ చేస్తే దాంతో ప్రయోజనం ఏముండదు. 3rd స్టేజ్ వరకు కూడా ఇంజెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అలానే వెన్నుపూసకు సంబంధించి కూడా మనము ఇంజెక్ట్ చేస్తాం, డిపోమెడ్రల్ అని చెప్పేసి. సో ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళేసేసి కంప్యూటర్లో దాని సియామ్ అని అంటాము. సో దానిలో చూసుకొని మనం కరెక్ట్ ఎక్కడైతే మన కంప్రెషన్ డిస్క్ ప్రొలాప్స్ కానీ కంప్రెషన్ ఉన్నదో అక్కడ మనము ఇంటర్ఫోరామినల్ స్పైనల్ ఇంజెక్షన్, కాడల్ ఎపిడ్యూరల్ అని అంటాం. ఇలా రకాలు ఉంటాయి. సో మనం ఇంజెక్షన్ ఇచ్చేసి ట్రీట్ చేసే అవకాశం కూడా ఉన్నది. సో మళ్ళీ నేను వ్యూవర్స్కి అందరికీ విన్నవించుకునేది ఏమనగా డిలే చేయకూడదు. డిలే అంటే చివరి దశకు నడవలేని స్థితికి వచ్చిన తర్వాత డాక్టర్ సంప్రదించడం వల్ల మేము కూడా కొన్ని సందర్భాలను నిరాకరించడం జరుగుతుంది. సో అలాంటి అవకాశం మాత్రం తీసుకొచ్చుకోవద్దండి. ఓకే సార్, ఇప్పుడు నీ సర్జరీ చేశాక మీరు పేషెంట్ని ఎప్పుడు నడిపించగలుగుతారు?
యా పేషెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న పేషెంట్స్ ఆల్మోస్ట్ నెక్స్ట్ డేనే నడిపించాము. కానీ ఇఫ్ పాసిబుల్ సింగిల్ అదే డేలో నడిపిస్తాం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసినాం అనుకోండి, ఇఫ్ పేషెంట్ ఈస్ ఫిట్, వాళ్ళు కొంచెం టాలరేట్, వాళ్ళకి ఏం చేస్తామంటే నొప్పి తక్కువ ఉండడానికి కోసం ఇస్తాము. ఫిజియోథెరపీ ఒకటి చేపిస్తాము, వెంటనే క్వాడ్రిసెప్స్ అని చెప్పేసి ఎక్సర్సైజ్ చేపించేసి ఈవినింగ్ కూడా నడిపించే అవకాశం కూడా ఉంటుంది. బట్ నెక్స్ట్ డే అయితే ఖచ్చితంగా నడిపిస్తాం. వెరీ గుడ్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అయితే ఈ క్రమంలో సార్ మరి మీరు సర్జరీ చేసిన పేషెంట్స్ కొందరు ఉన్నారు, వారిని మేము మాట్లాడవచ్చా? 100%. అలాగే ఇప్పుడు మా వ్యూయర్స్ కూడా మేము గతంలో హాస్పిటల్ తీసినప్పుడు హైజెనిక్, మీ హైజెనిక్ అంటే ఎంత శుభ్రత పరిశుభ్రత ఉంటుందని ఒక థియేటర్ని కూడా మేము ఒకసారి పరిశీలిస్తామండి. డెఫినెట్గా అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడాం కదా, మరి ఈ మోకాలు ఆపరేషన్ చేయించుకున్న అమ్మగారు ఇక్కడ ఉన్నారు, వీరిని కూడా అడుగుదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరేంటి? సుల్తానా. మీరు మోకాలు ఆపరేషన్ చేయించుకున్నారా? ఎప్పుడు? 24 ఇవాళకి. ఇవాళకి 24. ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. మామూలుగా నడుస్తున్నారా? మామూలుగా 2వ రోజు నుంచే కొద్దిగా నడిపించిండ్రు, బాగానే నడుస్తాను. ఆపరేషన్ చేయించుకున్నందుకు సంతోషంగా ఉందా? బాగా సంతోషంగా ఉన్నది. మోకాలు తిరగరాకపోవు 10 సంవత్సరాల నుంచి బాధపడుతుండే. ఇంకా ఇక్కడ మా చిన్న కొడుకు ఫ్రెండ్స్ గిరీష్ ఉన్నాడు, ఆయన వాళ్ళని తెలిసి వచ్చి బాగా చేసింది. డాక్టర్ గారు మంచిగా చూసుకున్నారు. డాక్టర్ గారు శ్రీనివాస్ గారు బాగా మంచివాడు. అందులో ఆపరేషన్ థియేటర్లో కూడా బాగా చూసుకున్నారు, బాగా మాట్లాడిండ్రు, మంచిగా ధైర్యం చెప్పి సపోర్ట్ చేసిండ్రు బాగా. మీరు మామూలుగా నడుస్తున్నారా? మామూలుగా నడుస్తాను. నాకు షుగర్ బీపీ ఉన్నది, అయినా కానీ బాగా చేసిండ్రు. వెరీ గుడ్. అమ్మగారు చెప్పింది విన్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా మనం ఇంకొందరిని అడుగుదాము. ఇక్కడ కూడా ఇద్దరు శ్రీమూర్తులు ఉన్నారు, మరి వీరిని కూడా అడిగి మనం తెలుసుకుందాము. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, ఏం పేరు మీరు? నా పేరు పద్మ. ఎక్కడ ఉంటారు? కోటేశ్వరపల్లి. మీరు ఆపరేషన్ చేయించుకున్నారట మోకాలకు? చేయించుకున్నా. ఎప్పుడమ్మా? 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎలాగుంది? మంచిగానే ఉన్నది ఇప్పుడు. అంటే అన్ని పనులు చేసుకోగలుగుతున్నారా? నాకు కీళ్ళవాత ఉన్నది, కాలైతే మంచిగా ఉన్నది. పనులు అంటే నొప్పుల వల్ల కొన్ని పనులు చేస్తలేను. ఆపరేషన్ చేయించినందుకు ఎలా సంతోషంగా ఉందా? మంచిగా ఉన్నది. డబ్బులు ఖర్చు అయినా బాధ లేదుగా? ఇక అవస్థ ఖర్చు అయినా బాధపడితే ఎట్లా? పైసలు పోయినా పర్లేదు, అవస్థ పోయింది కదా. పోయింది. అంటే డాక్టర్ గారు మంచిగా చూసుకున్నారా? మంచిగానే చూసుకున్నారు. పైసలు ఎక్కువ తక్కువ అడిగినారంట కదా? గట్లా అనుమానం చెప్తే ఎట్లా ఉంటుంది? ఏ అవస్థకు పెట్టే కాడికి పెట్టడం, ట్రీట్మెంట్ అట్టు పెట్టడే ఉంటుంది. అంతేనా? మీకైతే న్యాయం జరిగింది? మాకైతే అంటే నీ అన్నది ఏంటిదంటేనమ్మా, హైదరాబాద్ పోయిన దానికంటే తక్కువనే కదా అది నీ అన్నది. అక్కడికి హైదరాబాద్ పోతే నీ ఎమ్మటి మనసులు రావాలి, మనిషికి తిండి కావాలి, మీకు కావాలి, ఎన్ని ఖర్చులు ప్రతిదీ కొనుక్కోవటం అడిగిపోతాయి. ఖర్చు ఎక్కువనే అక్కడ. ఇక్కడ ఉంటే మన ఇంట్లో ఉన్నట్టేనే, పక్కనే కదా కదా. ఇప్పుడైతే సంతోషంగా ఉన్నారు కదా. అమ్మ మీ పేరేంటి? నా పేరు జీ దుర్గా అండి. అమ్మా జీ దుర్గా. ఎక్కడ ఉంటారు తల్లి? మంచిర్యాల తోలవాగు దగ్గర. దగ్గర. మీరు ఎంత కాలం చేయించుకొని? ఇప్పుడు 3 నెలలు కరెక్ట్గా. 3 నెలలు. అంటే ఏమి ఇబ్బంది లేదు? ఇప్పుడైతే ఏమి ఇబ్బంది లేదండి. అంటే ఇంట్లో వంట ఇంట్లో అన్ని పనులు చేసుకుని? అన్ని పనులు నేనే చేసుకుంటున్నా. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, అల్సర్ ఉంది. నాకు నాకు చానేళ్ల నుంచి ఉంది మోకాళ్ళ నొప్పి. కాకుంటే మామూలుగా అవస్థ వస్తే నేను మందులు వాడలే ఎప్పుడు. ఈ అల్సర్ ఉందని ట్యాబ్లెట్లు వాడవని. డిసెంబర్ 12 తారీఖు నాడు మిడ్ నైట్లో నాకు విపరీతమైన పెయిన్ వచ్చింది అన్నట్లు. ఇక మనిషి సపోర్ట్ లేదే నేను నడవలేదు. డిసెంబర్ 20 అప్పుడు హైదరాబాద్లో ఉన్న మా అబ్బాయి అక్కడ చూపిస్తానంటే కూడా వద్దు నాన్న, ఇక్కడ శ్రీనివాస్ డాక్టర్ గారు బాగా చూస్తానరట, నేను అక్కడ పోయి చూపించుకుంటా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడే ఉంటాం కదా. డిసెంబర్ 26 రోజు హాస్పిటల్కి వచ్చిన. ఎక్స్రే తీసి అమ్మ నీ కాలు 4th స్టేజీలో ఉంది, ఇమీడియట్గా ఆపరేషన్ చేయించాలి అని చెప్పి ఏం చేసిన టెస్ట్లకు రాసిండ్రు. రాస్తే నాకు షుగరు బాగా హైలో ఉంది, 400 పైన ఉంది. షుగర్ కంట్రోల్ అయినాక చేస్తామా అని కంట్రోల్ అయిన తర్వాత ఫిబ్రవరి 27 రోజు చేసిండ్రు. ఇప్పుడైతే ఏమి ఇబ్బంది లేదు? ఇప్పుడైతే పర్వాలేదు, మంచిగానే ఉంది. అన్ని పనులు నేనే చేసుకుంటున్నా, వంట అవన్నీ చేసుకుంటున్నా, నేనే చేసుకుంటున్నా. ఆపరేషన్ చేసినందుకు ఆనందంగానే ఉంది, సంతోషంగానే ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి. హలో సార్. హలో సార్. మీ పేరేంటండి? స్వామి, వెంకట స్వామి.
ఎక్కడి నుంచి వచ్చారు? ఏసీసీ లోకల్. ఏసీసీనా అంటే దగ్గరే. మీరు ఎంతకాలం అని చేయించుకుని? 3 months అవుతుంది. 3 months. 3 months. అంటే ఇప్పుడు హౌ యూ ఫీల్? ఇప్పుడు ఎలాగుంది? ఫీల్ బాగుంది. అంత చాలా అవస్థ పడేవాడిని, నడవాలన్నా కూర్చోవాలన్నా కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగా, ఎన్నో మామూలు వేరే ప్రైవేట్ మందులు కూడా వాడితే కూడా మా వైఫ్కి ఇక్కడ చేయించా ఫస్ట్. మీ వైఫ్కి చేయించారా? ఆమెకు స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది ఆమెకు. దాంతోపాటు నాకు కూడా ధైర్యం చేసి సార్ని అడిగితే మేము కూడా చేస్తారని చెప్పారు. నేను కూడా చేయించుకున్నప్పుడు చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ చేయించుకోవటం వల్ల హైదరాబాద్ ప్రాంతాలు చేయించుకున్న దానికి ఖర్చులో చాలా వేరియేషన్స్ వచ్చిందని మాకు తెలిసింది. అది ఎంతవరకు నిజమండి? అది కరెక్టేనండి. ప్రతి చిన్నదానికి అక్కడికి కారు కట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడంటే ఆటో కాక మామూలు వెహికల్ కూడా వచ్చి కూడా చూపించుకొని వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ పోవాలంటే ప్రతి చిన్నదానికైనా ఒక వెహికల్ కట్టుకొని పోవాలి, కారు కట్టుకొని పోవాలి. ఇక్కడైతే మామూలు 20 రూపాయలు ఆ లోకల్ ఆటో పెట్టుకొని రావచ్చు, వచ్చి కూడా చేయించుకొని పోవచ్చు. మనకు అందుబాటులోనే కాదు, దీన్ని ఎవరైనా మాట్లాడే వాళ్ళు దీన్ని అందుబాటులో ఉంది కాదు, దీన్ని చేసుకుంటే చాలా మంచిది అని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ మీకు మోకాల చికిత్స జరిగినందుకు యూ ఫీల్ హ్యాపీ? టోటల్ హ్యాపీ, బిగ్ హ్యాపీ. ఓకే అండి, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు అంటే యవ్వన ప్రాయంలో ఉన్న స్త్రీమూర్తి దగ్గరకు వచ్చాం. మామూలు సాధారణంగా మోకాలు నొప్పులు అంటే 50-55 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి వస్తాయి. మరి ఈ తల్లి చాలా చిన్న వయసులోనే ఈ సమస్య వచ్చినట్టు తెలిసింది. వివరాలు తెలుసుకుందాం. అమ్మ బాగున్నారా? బాగున్నారు. మా సెన్నూరు కడవండి, కే లక్ష్మి. అమ్మ నీ పేరు? లక్ష్మి, కే లక్ష్మి, కడవండి, సెన్నూరు. అచ్చా. నేను ఎన్ని హాస్పిటల్ పోయినా ఏం కాలేదు. హైదరాబాద్ పోయినా, కరీంనగర్ పోయినా, ఇక్కడ కూడా హైదరాబాద్ 10 దవాఖాన తిరిగినా ఏం కాలే. నేను మూత్రం పోయే చేతిలో లేకుండే. మా బాబు మా ఆయన పట్టుకొచ్చి నువ్వు ఎట్లా చేసినా నువ్వే చేయాలి ఆపరేషన్. అంత నడిచే పరిస్థితి లేకుంటే ఇద్దరు పట్టుకొచ్చి మీరే చేయాలి ఎట్లయినా. మీరు ఏం చేసినా నేను పట్టించుకోను, నేను ఏం పెట్టా సార్ అన్నమని సరే అని. ఈ అమ్మకు 35 ఏజ్ ఉన్నది, చేసే పోసం లేదు. మరి నేనైతే ఏమో చేయలేకపోతా, చేసే ప్రయత్నం చేస్తా, తర్వాత మాత్రం నన్ను ఏమో అనద్దు అని సంతకాలు తీసుకున్నాక ఆపరేషన్ చేసింది. అంటే మీరే ధైర్యంగా ముందుకు వచ్చారు? ఇక మేము ఇక గోళీలతో తక్కువ అయ్యట్లేదు. మరి ఇక ఇద్దరం మట్టి ఎన్ని రోజులు ఇట్లా చేయాలని మా ఆయన ఏడిసి కాలం వినబడ్డం వల్లే ఇక నేను చేసే ప్రయత్నం చేస్తా, నన్నట్టు అనద్దని మా ఇష్టపూర్తంగా చేసుకున్నాం ఆపరేషన్. అంటే మీ సార్ ఏం చేస్తారమ్మా? హోటల్ టిఫిన్ సెంటర్ బండి పెట్టుకుంటాం. చూడండి, మరి బీద పరిస్థితిలో ఉన్న స్త్రీ కూడా మరి చాలా చిన్న వయసులో శస్త్రచికిత్స జరిగినట్టు తెలుస్తుంది. అమ్మ ఇప్పుడు ఎంతకాలం అయింది మీకు జరిగి? 5 నెలలు అయినా. ఇప్పుడు మంచిగా ఉందా? మంచిగా ఉన్నది. అంటే వాష్రూమ్కు నువ్వు ఒకదాని వెళ్తావు? పోతున్నా. అంతకుముందు ఇద్దరు పట్టుకున్నా పోకపోదు. ఇప్పుడు ఒక్కదాన్ని అంగబడతానా, కూకుంటానా, మెల్లగలేస్తానా. అంటే ఇంట్లో పనులను చేసుకుంటాను. అంతమంది డాక్టర్ చేయకమన్నాడు కొన్ని రోజుల దాకా. ఒక అండి పెట్టుకుని తింటానా. అంతసేపు కూడా అన్నం కూడా అండుకొని తినలే, మంచాల లేవలే. ఆ పరిస్థితిని ఎట్లా ఘోరమయ్యే చచ్చిపోతుంది ఇక మా భార్య. ఏదైనా చేసుకునే పొజిషన్ ఉన్నా, నేను ఇంట్లో ఉన్నా లేకుండా అని కాలం మీద పడ్డాడు. ఇప్పుడైతే బాగున్నావు కదా? బాగానే ఉన్నా. అమ్మ మీ పేరేంటి? పద్మ, పి పద్మ. ఎక్కడ ఉంటారు మీరు? మా సున్నంబట్టి. సున్నంబట్టి అంటే ఇక్కడ మాది తోలవాగు దగ్గర. మంచిర్యాలే కదా? అయితే అమ్మ మీకు ఈ మోకాల నొప్పులు ఎంత కాలం నుంచి ఉండే? 2 సంవత్సరాల నుండి ఉండే. అసలు నడవరాలేదు, కాలు ఈడ్చుకుంటా నడిచేది. హాస్పిటల్ కూడా తిరిగిన. ఈ సార్ దగ్గరకు వచ్చిన ఆపరేషన్ చేస్తానన్నారు, చేసిండ్రు. 5 నెలలు అవుతుంది, మంచిగానే ఉన్నది, బాగానే నడుస్తాను. మీ సార్ ఏం చేసేదమ్మా? మా సార్ సింగరేన్ ఎంప్లాయీ, రిటైర్మెంట్. అంటే మీకు హెల్త్ కార్డు ఉన్నదా? ఉన్నది హెల్త్ కార్డు. అంటే హెల్త్ కార్డు ఇక్కడ పనిచేసిందమ్మా? చేసింది. అచ్చా, హెల్త్ కార్డు మీద మీకు హెల్త్ కార్డు మీదనే సర్జరీ అయింది. అంటే సింగరేన్ హెల్త్ కార్డు హాస్పిటల్ కూడా పనిచేస్తుంది? చేస్తుంది. ఇప్పుడైతే మీరు అన్ని పనులు చక్కగా చేసుకుంటాను. ఆపరేషన్ అయినాక ఒక వారం రోజుల నుండే వంట చేయడం మొదలు పెట్టిన. చిన్న చిన్న పనులు అన్నీ చేసుకుంటాను. అంతకుముందు కాలు లేపి అడిగేసేదాన్ని కాదు, ఇప్పుడు లేపి అడిగేస్తాను. అన్ని పనులు కూడా నేనే చేసుకుంటాను. ఏమి ఇబ్బంది లేదు కదా? ఏమి ఇబ్బంది లేదు. అంటే ఆపరేషన్ చేసుకున్న దగ్గర నుంచి అయితే సమస్య లేదు. అంతకుముందు ఇంట్లో నరం గుంజుకొచ్చేది మొక్కలు కొలికిళ్ళ, ఇప్పుడు లేదు. ఇక కాలు బాగా తేలిగ్గా ఉంటుంది. అంతకుముందేమో బరువు ఉండేది, ఇప్పుడు అల్కగా ఈ కాలు ఎట్లున్నదో ఈ కాలు అట్లా ఉంటుంది. మీరైతే చాలా సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మరి అనుకోని పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఆపరేషన్ చేసుకున్న పేషెంట్స్ కొందరు కలిశారు. వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్టు తెలిసింది. అలాగే చాలా తక్కువ ఖర్చులో చాలా ఉత్తమమైన చికిత్స ఇక్కడ లభించినట్టు తెలుస్తుంది. మనం ఇప్పుడు ఎయిమ్స్కి సంబంధించిన ప్రధాన ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం. మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, మీ ఆపరేషన్ థియేటర్ యొక్క ప్రత్యేకత తెలియజేయండి మా వ్యూవర్స్కు.
దీన్ని లామినార్ థియేటర్ అంటామండి. ఇది కంప్లీట్ ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఉన్నది. సో ఇది ఏ సూట్ అంటాం దీని కాన్సెప్ట్. సో మనకు ఏమవుతుంది, ఈ లామినార్ ఫ్లో వల్ల లామినార్ ఫ్లో వల్ల బ్యాక్టీరియా ఏమి ఉండకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంటుంది. సో దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఫ్రమ్ ఆపరేషన్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ బట్టేసి. దీనికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ఇది మనం చూసుకున్నట్టయితే లాప్రోస్కోపిక్స్ కమ్ ఆర్థ్రోస్కోపిక్ ఎక్విప్మెంట్. సో అది మానిటర్. సో ఇది చూసినట్టయితే సియామ్ అంటాము. సో ఇది వర్క్ స్టేషన్. సో ఇంతకు ముందులాగా జస్ట్ ఓన్లీ బాయిల్స్ ఆపరేటర్స్ కాకుండా ఈ వర్క్ స్టేషన్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్ ఇంట్రా ఆపరేటివ్ ఏమి ఉన్నా కానీ డైరెక్ట్ వెంటిలేటర్ కనెక్షన్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఐసీయూకి. అదొక అడ్వాంటేజ్. అవును, ఈ స్క్రీన్ దేనికన్నారు ఇది? సో ఇది ఆర్థ్రోస్కోపీ ప్లస్ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్. చిన్న కీ హోల్ సర్జరీస్ చేస్తుంటాం చూడండి. సో దానికి సంబంధించిన అంటే మీరు దీంట్లో చూసుకుంటా. ఎగ్జాక్ట్లీ. అది సియామ్ అంటాం దాన్ని. సో ఇక్కడ మీరు చూసినట్టయితే జస్ట్ లైక్ ఎక్స్రేస్ అవి. సో మనము ఆపరేషన్ థియేటర్లో చేసేటప్పుడు డైరెక్ట్ ఆ బాడీలో ఆ పార్ట్ని బయట నుంచి చూసుకుంటూ చిన్న హోల్స్ లాగా బయట నుంచి ఇన్సిజన్ చేసేసి సియామ్లో చూసుకుంటూ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కటి మీరు అంటే పిన్ టు ప్రింట్ అంటే మైక్రో సర్జరీస్ కూడా చేస్తాను. అదొక వెసులుబాటు ఉంది మనకి. అవునండి. అంటే ఇప్పుడు అంటే ఆక్సిజన్ కూడా ఉంది అన్నట్టు. అవును, సెంట్రల్ ఆక్సిజన్ డైరెక్ట్గా. అంటే ఇప్పుడు దీంట్లో పేషెంట్ వచ్చిందంటే అన్ని విధాల హంగులు ఉన్నాయంటారు. అంటే ఇంకేదో మీరు మన సౌత్ ఇండియా లేదో ఫస్ట్ ఏ సూట్ అంటామండి. ఎందుకంటే బయట విన్నాము మేము, ఏదో సౌత్ ఇండియాలో ఈ హాస్పిటల్ ఫస్ట్ సెకండ్ పెట్టారు. ఇది ఎందుకంటే చాలా చక్కటి ఎన్విరాన్మెంట్ ఉంది. ఇంకా మన దగ్గర ఇది చూసినట్టయితే ఇంప్లాంట్కి సంబంధించి సో దిస్ ఈజ్ కంప్లీట్లీ టైటానియం. మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్. దిస్ ఈజ్ ద ఇంకా ఆర్థోపెడిక్ ఎనీ ట్రామాకి సంబంధించిన ఆర్థోపెడిక్ సంబంధించిన దిస్ ఈజ్ ద ఓన్లీ ద అల్టిమేట్ ఇంప్లాంట్. సో మీరు చూసినట్టయితే దీన్ని యంగ్స్ మోడల్స్ అంటాము. టెన్సైల్ స్ట్రెంత్ ఆల్మోస్ట్ బోన్కి నియర్లీ ఈక్వలెంట్ ఉంటుంది. సో కంప్లీట్ అది మన దగ్గర 99.9% ఓన్లీ కంప్లీట్ టైటానియం మొత్తం వాడుతూ ఉంటాం. సో అన్ని టైటానియమేనండి. అవును, కాస్ట్ నార్మల్ ఇంప్లాంట్ కంటే దీనికి ఆల్మోస్ట్ 4 times కాస్ట్లీ ఉంటుంది. సో అది ఇది స్క్రూస్ సేమ్ అన్ని టైటానియమే ఎవ్రీథింగ్. సో ఇది ప్లేటింగ్. సో ఇది డిజిటల్ ఫీమర్ ప్లేటింగ్ అంటాము. ఇది ప్రాక్సిమల్ టిబియా లాకింగ్ ప్లేట్. ఇది డిహెచ్ఎస్ సంబంధించిన ఇంప్లాంట్స్. ఇప్పుడు మీరు నీకు సంబంధించిన దానికి ఇంప్లాంట్స్ చూడొచ్చు అండి. సో అవి మనకు ఒక్కసారి వస్తుంటాయండి. దానికి లేదు, వాడాల్సిందే. ఇది కూడా మళ్ళీ స్టెరైల్గా పెడతాము. సో అంటే ఎట్టి పరిస్థితుల్లో రస్ట్ రాదు. రస్ట్ పక్కకు పెట్టేసండి. దీంతో ఓవరాల్ స్టడీలో ద లీస్ట్ పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ విత్ దిస్ ఇంప్లాంట్. మన దగ్గర అయితే ఇప్పటి వరకు ఎన్నో ఓపెన్ ఫ్రాక్చర్ అని అంటే చర్మము కట్ అయిపోయి రక్తం బయటకు వచ్చేసి బోన్ ఎక్స్పోజ్ కావడాన్ని అన్ని ఓపెన్ ఫ్రాక్చర్ అంటాం. దానిలో చాలా గ్రేడ్స్ ఉంటాయి. సో అలాంటివి కూడా మస్కులర్ టెక్నిక్ అని చెప్పేసి మోస్ట్ రీసెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి చాలా ఆపరేషన్ దాదాపు ఒక 450 కంటే ఎక్కువ ఆపరేషన్స్ చేశాము. వాటితోటి ఇప్పటి వరకు 0 ఇన్ఫెక్షన్ రేట్ మన దగ్గర. వండర్ అండి. నార్మల్గానే ఒకప్పుడు చిన్నగా ఎముక కట్ అయిపోయింది అని అంటే అది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన దగ్గర మస్కులర్ టెక్నిక్ తోటి అంటే ఎముక కట్ అయిపోయి చర్మం కట్ అయిపోయి ఎముక బయటకు ఎక్స్పోజ్ బయట బోన్స్ పెట్టుకొని వచ్చిన అకేషన్స్ ఎన్నో ఉన్నవి. సో వాటి అందరికీ ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇన్ఫెక్షన్ కాలేదు. ఓపెన్ హిప్కు సంబంధించిన సర్జరీ కొద్దిగా ప్రాబ్లమేటిక్ అంటారు కదా, అంటే ఏదో బాగాలేదు అంటారు. దాన్ని ఏమంటారండి మీ పరిభాషలో? అన్ని హిప్ రిప్లేస్మెంట్. లోపల బాల్ ఉంటుంది, స్టెమ్ ఉంటుంది, సో మీద యాస్టాబ్లర్ కప్ ఉంటాయి. సో అన్ని పరికరాలను కలిపేసేసి డిఫరెంట్గా లోపల వేసి ఏమన్నారు
ఇది స్క్రూస్ అండి. స్క్రూస్ దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇవి కార్టికల్ స్క్రూస్ అంటాము, ఇది లాకింగ్ స్క్రూస్. ఇది దీని అడ్వాంటేజ్ ఏమంటే మనకు ఓన్లీ ప్లేట్లో డైరెక్ట్ ఫిక్స్ అవుతుంది. సో దాన్ని కంప్రెస్ కాదు, జస్ట్ ఇది ప్లేట్లో ఫిక్స్ అవుతుంది, బోన్ని జస్ట్ హోల్డ్ చేస్తుంది. సో దీని అడ్వాంటేజ్ అంటే 90% మనం ఓన్లీ లాకింగ్ స్క్రూస్ యూజ్ చేస్తాం. ఎందుకనంటే రీసెంట్ కాన్సెప్ట్ ఓన్లీ స్టేబుల్ ఫిక్సేషన్ అంటాము. యా, ఇది మాడ్యులర్ బైపోలర్ అని అంటాము. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగినట్టు స్విప్కి సంబంధించి మామూలుగా ఓన్లీ బాల్ మట్టుకి మార్చాల్సి వస్తే మన దగ్గర మాడ్యులర్ బైపోలార్ అంటే ఈ స్టెమ్ సపరేట్గా ఉంటుంది, మళ్ళీ తర్వాత ఈ బాల్ సపరేట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది సపరేట్గా ఉంటుంది. యా, అయితే ఇంతకుముందు ఏమంటే ఏఎంపీ అనేది ఒకప్పుడు ఆ ఏఎంపీ అంటే యూనిపోలార్, ఒకటి బాల్లో అది బాల్లో కప్పు ఇలా పైన మీద ఉన్న ఎస్టాబ్లంలో మూవ్ అవుతూనే ఉంటుంటుంది. అయితే ఇప్పుడు మోడ్యులర్ బైపోలార్లో ఏమంటే ఈ స్టెమ్ దీనికి వేసి ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఈ మొబిలిటీ అనేది ఈ బాల్ లోపల బాల్లో మూవ్ అవుతుంటుంది, ఇక్కడ బాల్లో తక్కువ మొబిలిటీ ఉంటుంది. సో దానివల్ల రైట్ తుంటి అరిగే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. దీనిలో కూడా చాలా రకాలు ఉంటాయి, సిమెంటెడ్ అని అన్సిమెంటెడ్ అని. సో అన్సిమెంటెడ్ మనం యంగ్ వాళ్ళకి వేస్తాం, సిమెంటెడ్ ఆస్టియోపొరిటిక్ అంటే ఓల్డ్ ఏజ్ల వాళ్ళకి వేస్తాం. సార్ మీ థియేటర్ చాలా అద్భుతంగా ఉంది, అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్తో పాటు పేషెంట్కి ఏమి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్టున్నారు. ఎనీహౌ థ్యాంక్ యూ అండి. చక్కని వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. ఈ థియేటర్ అసిస్టెంట్ ఎవరంటే మీకు ఇక్కడ? సతీష్ తనండి. సతీష్, హౌ యూ ఫ్రెండ్స్? ఇది ఆపరేషన్ థియేటర్ ఒక అద్భుతమైన నిర్మాణము. ఇక లైటింగ్ కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్నాయి చూడండి, ఒక వండర్ఫుల్. అంటే పిన్ టు పిన్ అసలు ఎటువంటి ఏం డిస్టర్బ్ లేకుండా ఇక్కడ ఏర్పాటు చేసినట్టున్నారు. డాక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, నమస్తే.